రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్లు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ చేపట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వారు తెలిపారు. రాష్ట్రానికి ప్యాకేజీలు వద్దని, ప్రత్యేక హోదా అవసరమని వారు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా సాధించి పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. అయితే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పాలు పంచుకున్నటువంటి అధికారంలో పాలు పంచుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారి మీద ఉంటే, వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ప్రత్యేక హోదా విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. అంటే ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావడానికి అభ్యంతరం లేదు. అయితే అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ప్రత్యేక ప్యాకేజీలో చెప్పినవన్నీ ఎయిమ్స్ తరహా ఆసుపత్రి, అదేవిధంగా యూనివర్సిటీలు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడినటువంటివి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి అధ్యక్షతన గూడూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జన్మించడం. నిజంగా భగవంతుడు ఈ తెలుగు ప్రజలకి అన్యాయం చేశాడు. ఇతను చెప్పే మోసాలకి, అబద్ధాలకి ఇతను ఏ ఇరాక్లోనో ఇరాన్లోనో పుట్టుంటే ఇరాక్లో ఉండేవాడు. అక్కడ ప్రజలను మోసం చేసి ఒక నియంతలాగా వ్యవహరించాడు. అతన్ని చివరిలో కొట్టి కాల్చి చంపేశారు. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చి ఉండేది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని చెప్పాలనో అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తున్నాడు. ఇంకా మంత్రులైతే మా నాయకుడిని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మతి భ్రమించిందంట, జగన్కి మూర్ఖుడంట, అభివృద్ధిని అడ్డుకుంటున్నాడంట, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రులంతా కూడా దొంగలే. అనుభవం లేదు, కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్స్ కూడా వాళ్ళ మాట వినడం లేదు. ముఖ్యంగా దీక్ష చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈ దీక్ష చేయాల్సింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవలసిన దీక్ష. ఎందువల్లంటే గతంలో ఈయన మేనిఫెస్టోలో 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెస్తానటువంటి వాగ్దానం చేసిన వ్యక్తి. అలాగే కేంద్రంలో కూడా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు అంటే లేదు 10 సంవత్సరాలని గట్టిగా వాదించి 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చొని దీక్ష చేయాల్సిన పరిస్థితి. ఈరోజు మాట కోసం ఆంధ్ర రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం, అలాగే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావాలనే ఉద్దేశంతో, అలాగే నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల ఉద్దేశంతో, ఈ రాష్ట్రానికి గ్రాంట్లు కావాలనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా కోసం ఈరోజు ఒకే ఒక్క మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈరోజు 4 రోజులు గడుస్తున్నా అలాగే ఆమరణ దీక్ష కూర్చున్నారు. ఎంత అన్యాయం అంటే అసెంబ్లీలో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పట్టుబడిన తర్వాతే ఏకగ్రీవ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించాం. అదేమైనా మాట్లాడితే ఢిల్లీలో దీక్ష చేయమని చెప్తారు ఈ మంత్రులు. ఢిల్లీలో ఆల్రెడీ మేము దీక్ష చేశాం. ఈరోజు నీ కనువిప్పు కలవాలని, ముఖ్యమంత్రి గారి కనువిప్పు కలిగి మీరు కూడా ఈ యొక్క జగనన్న దీక్షకి మద్దతు ఇచ్చి మేమంతా ఒకటేనో ఈ ప్రత్యేక హోదా విషయంలోని కేంద్రానికి ఒక సంకేతం పంపించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మీ మంత్రులు ఇష్టప్రకారంగా అవాకులు చవాకులు పేరుతున్నారు. అందుకనే ఈరోజు కొడాల నాయుడు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము కూడా ఆ మాటలు చెప్పగలం.
కానీ ఇంకా కానీ మీ మాటలు కానీ మంత్రుల మాటలు ఎక్కువైతే ఇంకా మా నోరు కూడా చాలా దురుసు, ఇంకా కూడా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు అవాయకులు చెవాకులు పేలడం ఆపమని కోరుతున్నాం.